ఫైవ్ జీ అని ఇక్కడ ఎడుతున్నాం, కానీ ఇక్కడ ఏం లేదు, అంతా అక్యురేట్గా డాటా అయితే ఏం వస్తలేదు. ఇదేంటి జంప్ అవుతుకుంటూ వస్తుంది లైక్ సిగ్నల్. ఇప్పుడైతే నేను యాక్చువల్లీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ పెట్టిన, ఆల్మోస్ట్ 3-4 గంటలు అవుతుంది కావచ్చు. అది ఇప్పటివరకు అప్లోడ్ అయితేనే ఉంది. ఇంకా కింద ఉన్నప్పుడు కింద అతను 5G సిగ్నల్ వస్తుంది ఫుల్, పైకి అతను ఇప్పుడు 4G వస్తుంది. ఏందో అది అర్థమే అవుతలేదు. ఇక్కడ నెట్వర్క్ లేదు, ఏం కథనో ఏం అర్థం అవుతలేదు. ఇది మెయిన్ రోడ్, హైవే రోడ్డు అయినా కూడా సిగ్నల్ లేవు. అక్కడ నుంచి చూస్తే మొత్తం అక్కడ టవర్ ఉంది. అక్కడ ఇక్కడ ఉంది టవర్. ఇక్కడ ఎక్కడో ఉంది, కనిపించలేదు మీకు. ఇక్కడ నుంచి కనిపించదు, కానీ ఇక్కడ టవర్స్ ఉన్నా కూడా అదే టవర్సే కదంటే అంత సిగ్నల్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ 4G పడుతుంది, ఒకసారి 5G పడుతుంది. అరే బాబు, నీకు తెలియకుండా మాట్లాడకు అంటే నాకు అన్నీ తెలుసు, నేనేం తెలియకుండా ఏం మాట్లాడతలేను. జియో స్టార్టింగ్ ఫస్ట్ లాంచ్ అయినప్పటి నుంచి వాళ్ళు రికార్డ్ తీస్తే నెంబర్ 1 పేరు నాకే వస్తుంది. ఎందుకంటే అన్నిసార్లు కంప్లైంట్, డైలీ కంప్లైంట్ రిక్వెస్ట్ రేజ్ చేసినాయి. మెయిల్ ఖర్చుడు వీటికి మామూలుగా కాదు. ఎందుకంటే నెట్వర్క్ లేదు, ఏం లేదు. తర్వాత నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ చేసిన తర్వాత స్పీడ్ రాలేదు. స్పీడ్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన బహిరానికి మళ్ళీ ఇప్పుడు 5G వచ్చింది. 5G ఓకే. 5G ఎట్లా వస్తుందంటే కింది ఫస్ట్ ఫ్లోర్లో అయితే దిక్కేలేదు, ఒక పాయింట్ ఏమో వస్తుంది. సెకండ్ ఫ్లోర్ అనేమో 5G ఫుల్ వస్తుంది. ఇది ఇప్పుడు పైన టెర్రస్ పైన 4G వస్తుంది. ఏందో ఇది విచిత్రంగా ఉంది. ఓకే పోనీ ఇట్లా వస్తుందంటే స్పీడ్ లేదు, ఏం లేదు, అదేందో అర్థం కాదు. మీరు ఇంత అన్లిమిటెడ్ డేటా ఇచ్చిన యూజ్ ఏముంది స్పీడ్ లేనప్పుడు? అరే బాబు, వాళ్ళు నెంబర్ ఆఫ్ అది టవర్కి నెంబర్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవుతారు కదా, దానివల్ల స్లో వస్తుంది. సో ఎక్కువ మంది కనెక్ట్ అవ్వడం వల్ల స్లో వస్తుంది. మేము ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అది ఇది అని నేను కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి 3-4 ఏళ్ళ కన్నా ముందు నుంచి ఎత్తారు. అది వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేస్తారో ఇంకెప్పుడు చేస్తారో. దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే వైఫైలు పెట్టించుకున్నాయి, వైఫై రూటర్స్ పెట్టించుకొని వైఫై యూజ్ చేసి ఉన్నాయి. అదే బెటర్ ఉంది. పక్క వైఫై ఉంది, సూపర్ ఉంది, బెటర్. ఎయిర్టెల్ కానీ ఎయిర్టెల్ నెట్వర్క్ మంచిగా ఉంటుంది, కానీ ఎయిర్టెల్ వైఫై ఓకే. ఇది వెరైటీ ఉంది. మరి మా ఇంట్లో మేము ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నాం, మొబైల్ డాటా యూజ్ చేస్తాం. ఇంట్లో పత్తకలేదు, ఫుల్ సిగ్నల్ వస్తుంది, 5G చూపిస్తుంది. డాటా కన్జంప్షన్ మాత్రం స్లోగా అవుతుంది. అంటే కన్జంప్షన్ అంటే అది వర్కింగ్ స్పీడ్ అనేది ఫుల్ సిగ్నల్ చూపిస్తుంది. మళ్ళీ అదేందో అర్థమైంది కదా, విచిత్రంగా ఉంటాయి. అదే